బాపట్ల జిల్లా కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో ఈగల్ టీం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈగల్ చీఫ్ ఐజేపీ రవికృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్ఐవై సురేష్ బాబు, ఎస్ఐ సుబ్బారావు పాల్గొని ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, అలాగే లక్షణాలు, పిల్లల ప్రవర్తనలో మార్పులపై సమాచారం ఇచ్చారు. పేరెంట్స్ వెంటనే 1972 ఈగల్ కాల్ సెంటర్ కు తెలియచేయాలని, సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. గ్రామ ప్రెసిడెంట్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు అంటే ఇప్పుడు ఒంగోలు వచ్చి చదువుతున్నారు, మ్యాక్స్ ఇక్కడ చాలా మంది గంజా యూజ్ చేస్తున్నారని చిన్న అది ఉంది. అక్కడ ఊర్లో మీకు తెలియకుండా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎస్పెషల్గా మీరు ఆటో వల్ల కూడా ఏదో కొద్ది మూవ్మెంట్ ఉందని చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు మీకు అవగాహన కల్పించడం ఏంటంటే గంజాయి తాగినా అమ్మినా సరే 2 నేరమే. గంజాయి తాగినా సరే 1 year జైలుకి పోతాడు. ఇప్పుడు ఇంతకుముందు లేదు బ్లడ్ శాంపిల్స్ తీపిచ్చేది. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని మీద డౌట్ ఉందనుకో, అతను బ్లడ్ శాంపిల్స్ తీపిచ్చామనుకో, అతను ఒక 6 months లోపు ఎప్పుడు గంజాయి సేవించినా సరే నీకు బ్లడ్ శాంపిల్ వస్తుంది. అలాంటి ఎవరున్నా సరే అరెస్ట్ చేస్తారు. లేదా మీరు గంజాయి అమ్ముతున్నా సరే ఆల్రెడీ కొంత మీద నిఘా పెట్టున్నాం. ఏదైనా దొరికినా సరే కంపల్సరీ మిమ్మల్ని అరెస్టులు ఉంటాయి, పోలీసు పరంగా కూడా యాక్షన్ ఉంటుంది. ఇక్కడ గంజాయి మెయిన్ ఉద్దేశం అంటే దానికి ఎవరైనా అలవాటు పడితే ఏదో ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది. గంజాయి వల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి. అదే ఒక సొసైటీలో కూడా నువ్వు గౌరవంగా బతకలేవు. కాబట్టి అలాంటి అన్నిటికీ దూరంగా ఉండి ఎవరైనా అమ్మే వాళ్ళు ఉన్నా కూడా మనం చెప్పినా సరే సహకరించినా గంజాయిని కంప్లీట్గా నిర్మూలిద్దాం. దాని ముఖ్య ఉద్దేశమే ఇక్కడ మనందరం వచ్చింది. 1972 మీకు ఏదైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి మీద, లేదా ఉన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ ఎస్పీ గారు కానీ గంజాయి అనే దాని మీద ఈగల్ సెల్ అనే దాన్ని పెట్టారు. ఈగల్ సెల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి ఎక్కడైనా సరే పట్టుకోవడమే ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే మీకు డౌట్ ఉన్నా, ఎవరైనా తాగున్నా కానీ 1972 అనే నెంబర్ కానీ కాల్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. మీ నెంబర్ కానీ మీ ఇన్ఫర్మేషన్ కానీ